అడవి జంతువులకి ఏమైంది? వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో తోడేళ్లు మనుషులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తోడేళ్లను బంధించే పనిలో పడ్డారు ఉత్తరప్రదేశ్ అటవీ అధికారులు. ఇప్పటికే 5 తోడేళ్లను బంధించారు. ఇంకో తోడేళ్లను బంధించాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో నక్కలు జనాలపై విరుచుకుపడుతున్నాయి. రోడ్డుపై వెళ్లాలంటే మనుషులు భయపడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో 2 వ్యక్తులపై నక్క దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెహ్తీ ప్రాంతంలో ఓ నక్క ఒక్కసారిగా వచ్చి రోడ్డు పక్కన కూర్చున్న 2 వ్యక్తులపై దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించినప్పటికీ తీవ్రంగా గాయపరిచింది. బాధితుల్లో ఓ వ్యక్తి ఆ నక్కను పట్టుకుని దూరంగా విసిరివేయడంతో అది అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన 2 వ్యక్తులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నక్కలను పట్టుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, గుంపులుగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోకి వస్తున్న అడవి జంతువులను వెంటనే బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా మరో ఘటనలో సల్కాన్పూర్లో 5గురిపై నక్క దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.